లాయర్ ఫోన్ చేశాడని ఇక డివోర్స్ కోసం అయితే చక్రి మరియు మహాలక్ష్మి లాయర్ దగ్గరికి వెళ్లడంతో మీరు డివోర్స్ తీసుకోవడానికి వీల్లేదు అని చక్రిని మహాలక్ష్మిని ఆపేసిన కానిస్టేబుల్. అసలు కానిస్టేబుల్ ఎందుకు వచ్చి డివోర్స్ తీసుకోకుండా ఆపాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి అలాగే మా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా మా ఛానల్లో మీరు ఈ వీడియోని చూడవచ్చు. ఇక లాయర్ అయితే ఫోన్ చేసి చక్రికి చెప్పడంతో చక్రికి ఏం చేయాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటాడు. ఏంటిది, లాయర్ అప్పుడే ఫోన్ చేశాడు, అప్పుడే ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదేమో అనుకున్నాను, అప్పుడే సంతకానికి పిలుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇక చక్రి తనలో తాను బాధపడుతుంటే అప్పుడే ఇక మాధవ దగ్గరికి వెళ్దామని ఇక చక్రి మనసులో అనుకుని మాధవ పనిచేసే చోటుకి అయితే వెళ్తాడు. ఏమైందిరా, సడన్గా ఇలా వచ్చా, ఏమైంది చెప్పరా అని ఇక పెద్ద అడిగేసరికి ఏముందన్నయ్య, నా బాధ అంతా మహాలక్ష్మి గారి గురించే. మహాలక్ష్మికి ఏమైందిరా, మహాలక్ష్మికి ఏం కాలేదన్నయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని చాలా బాధగా ఉందన్నయ్య. రే, తను వదిలేసి వెళ్ళిపోదురా, ఖచ్చితంగా నీతోనే ఉంటుంది అని పెద్ద అంటుంటే, లేదన్నయ్య తను నాతో ఉండదలుచుకోవట్లేదు, నేను తన పక్కన భర్తగా ఉన్నాను అని తను చెప్పడానికే చాలా బాధపడేది. నేనెవరు అంటే నా భర్త అని తన నోట్లోంచి భర్త అనే వర్డ్ కూడా నానివ్వకుండా ఆపేసింది. అలాంటిది తను నా కోసం ఏం విడాకులు తీసుకోకుండా ఉండదన్నయ్య, నా మనసులో ఉన్న ప్రేమను తనకు చెప్పాలని కూడా లేదు. నాకు చెప్పాక తను లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు, అసలు నిన్ను అలా చూడలేదు అని అన్నాక నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, ఎలాగైనా నువ్వే మా ఇద్దరిని కలపాలి అని చక్రి అడుగుతుంటే, రే తన మనసులో ప్రేమ ఉంటే ఇద్దరు గొడవ పడితే ఎలాగోలా కలుపుతానరా, కానీ తన మనసులో ప్రేమ ఉందో లేదో నువ్వు చెప్తేనే కదా తెలిసేది, నేను చెప్తే బాగోదు కదా, పైగా ఆ అమ్మాయి విడాకులు తీసుకోవడానికి ముందుకు వస్తుందంటే తనకి ఇష్టం లేదనే కదా అర్థం. ఇలా నిన్ను ప్రేమించడం, నీతో ఉండడం, నీ భార్యగా ఉండడం, మరి తనని నేను ఎలా అడుగుతానురా, ఎలా కలుపుతానురా అని ఇక పెద్ద అడిగేసరికి, అవునన్నయ్య ఇది నిజమే, సర్లే ప్రస్తుతానికి విడాకులు ఆపడానికి ఏదో ఒకటి ట్రై చేయరా, అదే పనిలో ఉన్నానన్నయ్య, విడాకులు తీసుకోకుండా ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తున్నాను, ఖచ్చితంగా ఏదో మార్గం దొరకకుండా ఉండదు, మా మహాలక్ష్మి గారు ఎందుకు విడాకులు ఇవ్వకుండా ఉంటారు, దేని విషయంలో ఉంటారు అలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఒక ఐడియా తట్టిందన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని ఇక చక్రి అయితే పెద్దకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే టీ తాగి వెళ్ళరా, పర్లేదులే అన్నయ్య మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినట్టు చూద్దాంలే అని చక్రి అయితే ఇక ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఇక కానిస్టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఏవండి సార్ ప్లీజ్ సార్, మీరే మమ్మల్ని ఈసారి మళ్ళీ కాపాడాలి. మళ్ళీ ఏమైందయ్యా, మా ఆవిడ మాకు డివోర్స్ ఇస్తానంటుంది, అందుకని ఆ డివోర్స్ గురించి ఎలా అయినా సరే వద్దు, ఇవ్వకూడదు, ఇచ్చారంటే మీకు మర్యాదగా ఉండదు, ఇంత కట్టాలి అంత కట్టాలని ఫైన్స్ చెప్పండి, అప్పుడు దెబ్బకి తనే ఫైన్ కట్టకుండా పక్కకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చిందిరా అని డివోర్స్ తీసుకోవడం మానేస్తుంది. ప్లీజ్ సార్ మీరే కాపాడాలి సార్, ఒక మగవాడి జీవితాన్ని ఒక మగవాడే కదా సార్ కాపాడాల్సింది, ప్లీజ్ సార్ అని చక్కెర అడిగేసరికి, సరేనయ్యా ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి, అదేం లేదు సార్ లాయర్ కాల్ చేశాడు, వెళ్ళి సంతకాలు పెట్టాలంట, సంతకాలు పెట్టి జడ్జి గారు చూపించాక దాన్ని బట్టి కౌన్సిలింగ్ తీసుకోవడం, ఒక 2 నెలలు 3 నెలలు ఆగడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడే మీరు ఆపేస్తే ఒక పని అయిపోతుంది, మేము అప్లై చేయకుండానే డివోర్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా సార్, ప్లీజ్ సార్ కొంచెం ట్రై చేయండి సార్ అని చెప్పేసి ఇక చక్కెర అడిగేసరికి, సరేనయ్యా రేపు ఏ టైంకో చెప్పు ఆ టైంకి వచ్చి ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఇక చక్కెర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి గారు అని ఇంటికి వెళ్ళి ఇక మహాలక్ష్మితో మాట్లాడతాడు చక్రి. చెప్పండి చక్రి గారు ఏమైంది, అదేం లేదండి లాయర్ గారు ఫోన్ చేశారు. ఏంటి ఫోన్ చేశారా, అప్పుడే ఫోన్ చేసేసారా అని హ్యాపీగా అడుగుతుంటే మహాలక్ష్మి, ఇక ఇంట్లో అందరూ చాలా డల్గా ఉంటారు. చేశారండి, డివోర్స్కి సైన్ చేయడానికి రేపు రమ్మని చెప్పారు, మిమ్మల్ని నన్ను వెళ్ళి డైవోర్స్కి చేస్తే దాని తర్వాత మిగతా కౌన్సిలింగ్ జడ్జ్తో మాట్లాడడం అవన్నీ ఉంటాయంట, అవి ఒక 1 మంత్లో ప్రొసీజర్లో 2 మంత్లో అయిపోతాయంట అని ఇక చక్కెర చెప్పేసరికి, అవునా చాలా గుడ్ న్యూస్ చెప్పారండి, సరే పదండి రేపు వెళ్దాం మనం అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంది. సరే గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్పాను మీకు లాయర్ గారు చెప్పమన్నారు అని చక్కెర చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక బయట బాధపడుతూ ఉంటాడు. రే నువ్వు బాధపడకరా, ఎలాగోలా ఖచ్చితంగా ఆగుతుంది, తన ప్రేమ మనసు మారుతుంది, నీ ప్రేమ విలువ తనకు తెలుస్తుంది, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో తనకు తెలుస్తుందిరా, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదురా, తను ఖచ్చితంగా నీతోనే ఉంటుంది, నిన్నే ప్రేమిస్తుంది, చూడు నా మాట సత్యం అవుతుంది అని ఇక పెద్ద చెప్పడంతో సరే అన్నయ్య అని చక్కెర అంటాడు. ఇక అందరూ పడుకున్నాక మార్నింగ్ లేచి ఇక మహాలక్ష్మి అయితే డివోర్స్ ఇవ్వడం కోసమని లేచి రెడీ అవుతుంటే పెద్ద అప్పుడే వెళ్ళి, అమ్మ మహాలక్ష్మి డివోర్స్ ఇవ్వడం అవసరం అంటావా, ఒక్కసారి ఆలోచించచ్చు కదా, చక్రిగాడి కోసమైనా మా ఇంట్లో వాళ్ళందరి కోసమైనా ఆలోచించచ్చు కదా అని పెద్ద అడిగేసరికి, లేదు పెద్ది ఇన్ని రోజులు నేను అందరి గురించి ఆలోచించే ఇలా ఉన్నాను,
ఎప్పుడైతే చక్రి ఇలా నా రూమ్లోకి వచ్చి ఇలా చేశాడో, తను నేను భార్య అనే హక్కుతోనే కదా చేశాడు. అదే డివోర్స్ తీసుకుంటే తను నా జోలికి రావడానికి కూడా భయపడతాడు కదా, అందుకనే డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. నువ్వు పెద్ద తప్పుగా అనుకోకు పెద్ది. అలాగే మా ఇద్దరికి ఇష్టపడి మేమేం పెళ్లి చేసుకోలేదు కదా, తనకి ఇష్టం లేకుండానే చేసుకున్నాడు, నాకు కూడా ఇష్టం లేదు, కాబట్టి డివోర్స్ తీసుకుంటున్నాం. ఇందులో తప్పేమో చెప్పు పెద్ది అని ఇక మహాలక్ష్మి అనేసరికి చక్రి ఆ మాటలు విని ఓహో నేను ఎలాగైనా ప్రేమిస్తుందనే విషయం చెప్పాలన్నమాట. అప్పుడే ఈవిడ నన్ను ప్రేమిస్తుందన్నమాట అని మనసులో అనుకుంటాడు చక్రి. అయితే సరే ప్రస్తుతానికి డివోర్స్ ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి అని ఇక డివోర్స్ దగ్గరికి అయితే లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. సంతకం పెట్టండి, కూర్చోండి, ఇంత లేట్గా వస్తే ఎలాగా, చాలా ప్రొసీజర్ ఉండిపోయింది, మీరు సంతకాలు పెడితే నేను జడ్జి గారికి ఇస్తాను, దాన్ని బట్టి మీద ప్రొసీడ్ అవుదామని ఇక లాయర్ అంటుంటే సరే సంతకాలు పెట్టండి అని ఇక పెన్ ఇస్తాడు, పేపర్ ఇస్తాడు. ఇదేంటి కానిస్టేబుల్ ఇంకా రావట్లేదు, ఏంటి పరిస్థితి అని ఇక చక్రి అయితే మనసులో అనుకుని సంతకం పెడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే వస్తాడు. ఆపండి ఆపండి అంటూ. ఏమైంది సార్, ఎందుకు ఆపాలి? మీరు విడాకులు తీసుకోవడానికి వీల్లేదని చెప్పానా? ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? విడాకులు తీసుకోవద్దని చెప్పాను కదా నేను మీకు అని ఇక కానిస్టేబుల్ చెప్తుంటే అది కాదు సార్, ఇది చట్టం కదా. ఏంటి చట్టం? మీకు 4 నెలలు అయింది పెళ్ళయి, అప్పుడే విడాకులు తీసుకోవడానికి కోర్టు ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? 6 నెలల్లో లేకపోతే సంవత్సరం అన్న అవితే కానీ మీ మధ్యలో గొడవలు వచ్చి విడిపోయారని అలా అనుకుంటారు. ఇప్పుడు మీరు ముందే అప్లై చేస్తే మీకు విడాకులు ఇవ్వను కూడా ఇవ్వరు, మొత్తానికి టోటల్గా మీరే ఆలోచించుకోండి అనేక పోలీస్ అయితే ఫుల్గా బెదిరించడంతో సరే సార్ మాకు వద్దులేండి అని మహాలక్ష్మి అయితే చక్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చక్రి అయితే వెనకాల నుంచి థ్యాంక్స్ చెప్తాడు పోలీస్కి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.